తెలంగాణ రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలో ఈ నెల 19 నుండి 22 వరకు 4 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ పార్టీ అభిమానుల్ని, శ్రేణుల్ని, ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నటువంటి తీరుతో పాటు ఈ రాష్ట్రంలో సిపిఐ పార్టీని బలోపేతం చేయటం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకత్వం అంతా కూడా చర్చించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రధానంగా ఇవాళ స్థానిక సంస్థల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ రకంగా సిపిఐ పార్టీ పోటీ చేయాలి, ఏ రకంగా పనిచేయాలా, ప్రజల మన్ననలు ఏ రకంగా పొందాలనో వాటి మీద చర్చ ఉంటుంది. వాటితో పాటు ఈ 3 సంవత్సరాల కాలంలో పార్టీగా నిర్వహించినటువంటి కార్యక్రమాలపై సమీక్ష కూడా ఈ మహాసభల్లో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సిపిఐ పార్టీ బలోపేతం కోసం జరిగేటటువంటి రాష్ట్ర మహాసభల్లో సిపిఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఈ పహల్గామ్ సంబంధించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇవాళ బీహార్ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఓట్ల గల్లంతుకు సంబంధించి బీహార్ రాష్ట్రంలోనే దాదాపు 63 లక్షల ఓట్లు గల్లంతు కావటం, దేశవ్యాప్తంగా కూడా ఆ బీహార్ను చూస్తే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఓట్లు గల్లంతైనాయో, ఆ ఓట్లలో ఏ రకమైనటువంటి అవినీతి గోల్మాల్ జరుగుతున్నది ఇవాళ మనకు అర్థమవుతూ ఉన్నది. దీని మీద కూడా సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలో చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోరాట కార్యక్రమాన్ని కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి బీసీ సామాజిక సర్వేకి సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రిజర్వేషన్లకు అనుకూలమని చెప్తూనే, బీసీ రిజర్వేషన్ను బీజేపీ అనుకూలమని చెప్తూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున పంపినటువంటి బిల్లుకు పార్లమెంట్లో పెట్టకుండా, ఆమోదం తెలపకుండా, రాష్ట్రపతిని కూడా ఆమోదింపజేయకుండా ఇవాళ బీజేపీ అడ్డుకుంటా ఉన్నది. దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం రాబోయే కాలంలో సిపిఐ పార్టీగా నిర్వహించేటటువంటి పోరాట కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసుకోవటంతో పాటు స్థానికంగా అదే రకంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 హామీల అమలు, వాటి మీద కూడా రాబోయే కాలంలో పోరాట కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని 19వ తేదీ నాడు జరిగేటటువంటి బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.